నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో మంత్రి ప్రమేయం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది. ఏడాది పాటు 88 మంది సాక్షులను విచారించిన సిబిఐ 403 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. నెల్లూరు కోర్టులో ఫైళ్ల మాయం కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనమే అయింది. 2022 ఏప్రిల్ 13న నెల్లూరు జిల్లా కోర్టులో ఫైళ్లు మాయమయ్యాయి. దీంతో స్థానిక తెలుగుదేశం నేతలు మంత్రి కాకాణిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోర్టు ఫైళ్లను చోరీ చేయించారని కాకాణిపై సోమిరెడ్డి ఆరోపణలు చేశారు. గతంలో తాను కాకాణిపై కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు మాయమయ్యాయని అభియోగం మోపారు. ఈ కేసులో తనకెలాంటి సంబంధం లేదని మొదటి నుంచి చెబుతూ వస్తున్న మంత్రి కాకాణి హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో మంత్రి కాకాణి ముందే చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిబిఐ విచారణ చేపట్టింది. సిబిఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ తెలిపారు. సిబిఐ 88 మంది దోషుల్ని విచారించాక తాజాగా 403 పేజీల ఛార్జ్ షీట్ సిద్ధం చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. నేరం జరిగిన విధానం పట్ల మంత్రి కాకానికి అవగాహన లేదని తెలిపింది. మంత్రి కాకానికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పిన సిబిఐ ఏపీ పోలీసుల విచారణను సమర్థించింది. పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూళ్లను సిబిఐ దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని ఛార్జ్ షీట్ లో స్పష్టం చేసింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని మంత్రి కాకాని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. టీడీపీ నేతలు తాను దోషినంటూ చిత్రీకరించేందుకు అత్యుత్సాహం ప్రదర్శించిందన్నారు. దీన్ని గోవర్ధన్ రెడ్డి చేసేసాడని చెప్పి పాపం మా సోమిరెడ్డి ఏదో ఉపాహార కేసో అపహార కేసో ఒకటి చెప్పి దాని మీద ఎంత శిక్ష పడుతుందో కూడా తేల్చేశాడు, ఖరారు చేశాడు. జడ్జి గారి కన్నా ముందు స్పీడ్గా ఈయనే ట్రయల్ పూర్తి చేసేసాడు. ఇది అంత పెద్ద కేసు, ఎంత పెద్ద కేసు కాబట్టి దీంట్లో నుంచి గోవర్ధన్ రెడ్డి తప్పించుకునే పనే లేదని అన్నాడు. ఈ కేసులో సిబిఐ మంత్రి కాకానికి క్లీన్ చీట్ ఇవ్వడంతో టీడీపీ నేతలు 2 ఏళ్లుగా చేసిన ఆరోపణలన్నీ సిబిఐ ఛార్జ్ షీట్ తో పటాపంచలయ్యాయి.